డాక్టర్ చక్రవర్తి. ప్రకాష్, కూర్చోండి. ఇప్పుడు అపాయింట్మెంట్ మీదే, రండి. లేదు సార్, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ రావడం ఏంటి? లేదు సార్, నేను వెళ్ళాలి. ఎలాగూ వచ్చారు కదా, మీ ప్రాబ్లం చెప్పడానికి 1 నిమిషం పడుతుంది. ఈ 1 నిమిషంలో కొంపలే మునిగిపో, రండి. మునగచ్చు, అదే నా ప్రాబ్లం. ఆ ప్రాబ్లమే డిస్కస్ చేద్దాం అంటున్నాను. ఇక్కడ మీతో నా ప్రాబ్లం డిస్కస్ చేస్తుంటే అక్కడ నా పిల్లలు ఎవరితో పడుకొని ఉంటుంది. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీకెందుకు అలా అనిపిస్తోంది? నా భార్య అందంగా ఉంటుంది. అయితే నా పొజిషన్లో మీరుంటే అర్థమవుతుంది. నా భార్య కూడా అందంగానే ఉంటుంది. అయితే ఏంటి? నా భార్య చాలా అందంగా ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు మీ భార్యని మీతో పాటు తీసుకురావాల్సింది. ఆమెని మీ దగ్గరికి ఎందుకు తీసుకురావాలి? మీ ప్రాబ్లం ఆవిడికి సంబంధించింది కాబట్టి. పొద్దున్నే వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది. అయితే ఇంకా మంచిది, డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. వాళ్ళ అమ్మని మార్కెట్కి పంపించేసి ఎవరికైనా ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు కదా. నీకెప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది? ఎలా? అదే నీ ప్రాబ్లం. నా ప్రాబ్లం కాదు, రియాలిటీ. రియాలిటీ అంటే నువ్వేమైనా చూసావా? ఆల్మోస్ట్. అప్పుడప్పుడు డోర్ బెల్ కొట్టిన 5 నిమిషాలకు డోర్ ఓపెన్ చేస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే వెనక తలుపు తెరిచే ఉంటుంది. అయితే వెనక నుంచి పంపించేసి ఉంటుంది కదా. ఆ దారిలో ఎప్పుడైనా ఎవరినైనా చూసావా? మాది 5th ఫ్లోర్. ఏయ్, చదువుకున్నావా? బీటెక్ ఐటీ, ఇన్ఫోసిస్లో సీనియర్ టెక్ లీడ్. తనని వదిలి జాబ్ ఎలా చేస్తున్నావు? వదిలేస్తానని ఎప్పుడు చెప్పాను? తను ఎప్పుడు నాతోనే ఉంటుంది. సేమ్ ఆఫీస్, పక్క చైర్. ఆఫీస్లో ఎవరితోనైనా? అందరితో. అందరితో ఏంటి? నవ్వుతూ క్లోజ్గా ఉంటుంది. ప్రొఫెషనల్గానా, పర్సనల్గానా? అదే నా డౌట్. నవ్వుతూ మాట్లాడడం ఎందుకు? కార్పొరేట్లో ఇదంతా కామన్ కదా. ఆఫీస్లోనే కాదు, కాలేజీలో కూడా. కాలేజీలో ఏమైనా అఫేర్ ఉందా? డెఫినెట్గా లేదు. నీకెలా తెలుసు? కలిసే చదువుకున్నాం, సేమ్ కాలేజ్, సేమ్ గ్రూప్. అంతకుముందు సేమ్ స్కూల్, సేమ్ క్లాస్. మా అత్త కూతురు, మాది లవ్ మ్యారేజ్. మీ ఆవిడ చాలా మంచిది. నీకెలా తెలుసు? ఈ సమస్య మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పెళ్లి రోజు నుంచే. పీటల మీద కరగంట లేటుగా వచ్చింది. వెనక నుంచి ఆ మాటలు, గోపిగాడితో లేచిపోయిందని ఒకడో, కాదా రాజుగాడితో అని ఇంకొకళ్ళు. అమ్మాయి హడావిడిగా బయటికి వెళ్ళిందని ఒక ఆయన, రైల్వే స్టేషన్లో కనపడిందని ఓ పెద్ద ఆయన. ఇదంతా నిజమేనా అని ఆలోచిస్తుండగా అందంగా తయారై వచ్చి నా పక్కనే కూర్చుంది. తీరా తాళి కట్టాక ఆ ఫ్రెండ్స్తో కౌగులింతలు, ఆ అబ్బాయిలతో షేక్ హ్యాండ్లు. ఆ సీన్గాడైతే షేక్ హ్యాండ్ ఇస్తూ చేయిగిలేశాడు. ఆఖరికి వాళ్ళ అమ్మ నాన్న ఆమెను అప్పగిస్తూ జాగ్రత్త బాబు అన్నారు. అమ్మాయి జాగ్రత్త అనాలి కానీ నన్నెందుకు జాగ్రత్తగా ఉండమన్నారు? ఆ తర్వాతే అర్థమైంది. అంటే రేపొద్దున తొందరగా వచ్చాయని పాలోడితో, ఇల్లు ఖాళీగా ఉంది చూసుకోవని వాచ్మెన్తో, రేపెన్నింటికి వస్తావని కూరగాయలోడితో, ఈరోజు ఏం తెచ్చావని కొరియర్ బాయ్తో. ఎన్ని చెప్పాలి సార్? ప్రతి మాట, ప్రతి పూట హింసే, నరకం. ఇది డిసీజ్ కాదు, డిసార్డర్. మీరు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. మ్యాక్సిమం 2 సిట్టింగ్స్లో
సాల్వ్ అయిపోతుంది. ఇప్పటికే మీ సమస్య సగం తీరిపోయింది. మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నార్మల్ లైఫ్ లీడ్ చేయండి. ఇంటికి వెళ్ళాలా? ఎందుకు? నేను ఇంటికి వెళ్ళేసరికి అది ఎవరితోనో పడుకొని ఉంటుంది. అది చూడలేక నేను దాన్ని చంపేస్తాను. ఆ తర్వాత అది లేకుండా నేను బతకలేను. నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. అసలు వెళ్ళటం ఎందుకు, చూడటం ఎందుకు? నేను చచ్చిపోతాను సార్. లేకపోతే మీరే నన్ను చంపేయండి. కూల్ ప్రకాష్, కూల్. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఓ, డాక్టర్లు పేషెంట్ చంపరు కదా? లారీ కింద పడి చచ్చిపోతాను. అమ్మో, లారీ పెద్దగా ఉంటుంది. కరెక్ట్, ఈ బిల్డింగ్ మీకు దూకి చచ్చిపోతాను. లేదు సార్, నేను దూకి చచ్చిపోతాను. కూర్చో కూర్చో. లేదు సార్. కూర్చో కూర్చో ప్రకాష్, నా మాట విను. కూర్చో. 1 minute, ఒక్క నిమిషం నాకు టైం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సార్, నేను ప్రకాష్ కాదు సార్. నా పేరు ఉదయ్ సార్. కావాలనే నా ఐడెంటిటీ దాచాను, కానీ మీ టైం మాత్రం వేస్ట్ చేశాను అనుకోవడం లేదు. ఎందుకంటే నేను కూడా ఫీజు కట్టాను. అసలు మ్యాటర్ ఏంటంటే సార్, నాకు సినిమాలో సైకో క్యారెక్టర్ వచ్చింది సార్. నేను ఎవరిని ఇంప్రెస్ చేయగలిగితే మా డైరెక్టర్ని ఇంప్రెస్ చేయగలను అని బాగా ఆలోచించాను సార్. అది ఒక సైకియాట్రిస్ట్ అయితే బాగుంటుందని నేను అనుకున్నాను సార్. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? బాగా చేశానా? ఏంటి సార్, ఏం చెప్పరేంటి సార్? ప్లీజ్ చెప్పండి సార్. నేను బాగా చేశాను కదా సార్? నేను సూపర్ కదా సార్? చెయ్యలేదు, అస్సలు బాగా చేయలేదు. అస్సలు బాగా చేయలేదు. నిజం చెప్తున్నాను, నువ్వు అస్సలు బాగా చేయలేదు. రై, చిన్నప్పటి నుంచి ఇంతేరా. ఎవరూ నమ్మలేదు. నేను మంచి యాక్టర్ అంటే ఏ ఒక్కడు నమ్మలేదు. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, చుట్టుపక్కల వాడు ఎవడు ఏ ఒక్కడు నమ్మలేదు. నీకు యాక్టింగ్ ఎందుకురా? అసలు నీకు యాక్టింగ్ ఏమవుతురా? అక్కడికి డాక్టర్ గారు కూడా అదే మాట అన్నాడు. ఎన్ని నాటకాలు వేశాను రా, ఎన్ని లైవ్ షోలు రా, ఎన్ని అవార్డులు రా, ఎన్ని స్కిట్లు రా. అక్కడికి ఏ ఒక్కడు ఛాన్స్ ఇవ్వలేదు. నిద్ర పట్టలేదు, నాకు నిద్ర రావడం లేదు. ఎలా పెర్ఫార్మ్ చేశానో చూడు. ఆ పేషెంట్ని అడిగి ఆ డాక్టర్ గారు నోరు మూయిద్దాం అనుకుంటే నువ్వే నన్ను అడుగుతావురా? రై, నీలాంటి వాళ్ళేరా అక్కలు, తమ్ముళ్ళు, బావమరిది, బంధువులని చెప్పి అలాంటి వాడికి రావాల్సిన అవకాశాలన్నీ కూడా నీలాంటి వాడు కొట్టేస్తున్నారా? రై, నువ్వు కదరా, నువ్వు అసలు ఆర్టిస్టే కాదురా. నేనే బెస్ట్ యాక్టర్. ఈ ప్రపంచంలో అందరికంటే నేనే బెస్ట్. నేనే నెంబర్ 1 ఆర్టిస్ట్ని, నెంబర్ 1. నీలాంటి వాడు బతకడానికి వీల్లేదు. నీలాంటి వాడు బతకనివ్వను. నీలాంటి వాళ్ళు బతకూడదు. ప్రొడ్యూసర్ బామ్మర్దులు, ప్రొడ్యూసర్ తమ్ముళ్ళు, అన్నయ్యలు, మీరందరూ మా అవకాశాలు కొట్టేస్తున్నారు. అందుకే మీరు బతకూడదు. మిమ్మల్ని బతకనివ్వను. సార్, మా సార్ మీకు ఇమ్మన్నారు సార్. ఓకే, కూర్చో. హలో విజయ్, కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే, వస్తున్నా. ఓకే.
డాక్టర్ గారు, సార్ నాకు ప్రిస్క్రిప్షన్ కావాలి సార్. ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఆ మెడికల్ స్టోర్ వాడు మందులు ఇవ్వనంటున్నాడు సార్. ప్లీజ్ సార్, నాకు నిద్ర పట్టడం లేదు సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా సరే నాకు ప్రిస్క్రిప్షన్ రాసివ్వండి సార్. సారీ సార్, అపాయింట్మెంట్ లేకుండా రావడం తప్పే. అది కాదండి. డాక్టర్ గారు, మీరేం మాట్లాడకండి, కూర్చోండి. మీ ఫీజు ఎంతైనా ఇచ్చేస్తాను. ఈ ప్రపంచంలోని బెస్ట్ ఆర్టిస్ట్ని, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, కానీ ఎవరూ ఛాన్స్ ఇవ్వడం లేదు. నా ఛాన్స్లన్నీ ఎవరు కొట్టేస్తున్నారు. నిద్ర పట్టడం లేదు. ఫ్రస్ట్రేషన్. స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకుందాం అనుకుంటే ఆ షాప్ వాడు ఇవ్వడం లేదు. ప్రిస్క్రిప్షన్ కావాలంట. మా ఊర్లో అయితే ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ ఇవ్వడం లేదు. ప్రిస్క్రిప్షన్ కావాలంట. ఎదురుగా మీ బోర్డు కనిపించింది, వచ్చేసాను. ఫస్ట్ అసలు ఏమవ్వాలనుకుంటున్నావో నీకే క్లారిటీ లేదు. ప్రపంచంలో బెస్ట్ ఆర్టిస్ట్ అంటావు, కాసేపు గోల్డ్ మెడలిస్ట్ అంటావు. అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? లోపలికి వచ్చావు, అపాయింట్మెంట్ లేదు, నన్ను మాట్లాడి నీవు అసలు ఎదుటోడి మాట్లాడే ఛాన్సే ఇవ్వవు. ఇక నీకు ఛాన్స్లు ఏమొస్తాయి? నువ్వు నన్నే ఇంప్రెస్ చేయలేకపోతున్నావే. నువ్వేం ఆర్టిస్ట్వి? నాకు తెలిసి నీకు యాక్టింగ్ రాదు. మా ఊళ్ళో నీలాంటోడు ఒకడు సినిమా పిచ్చితో ఊరెళ్ళి వెళ్ళిపోయాడు. ఆడి పిల్లం ఎవరితోనో పోయింది. ఆడ ఆస్తి మొత్తం బంధువులు దొబ్బేశాడు. పిల్లలు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకోవా? అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నువ్వు నీ వాళ్ళకం ఆ గడ్డం వెళ్ళు. డాక్టర్ చక్రవర్తి,